సహోదర సహోదరులందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ఇది మనం అపోస్తుల కార్యముల గ్రంథం నుండి కొన్ని విషయాలు నేర్చుకుందాం. గడిచిన తరగతిలో మనము 2వ అధ్యాయం నుండి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. 2వ అధ్యాయంలో ప్రధానంగా పేతురు తన ప్రసంగం ద్వారా యేసే మెస్సియా అనడానికి సంబంధించిన అనేక రుజువులను చూపుతున్నాడు. యేసు దేవుని రాజు, యేసు దేవుడు నియమించిన ప్రభు అనే రుజువులు పేతురు తన ప్రసంగం ద్వారా చూపుతున్నాడు. దేవుడు తన మెస్సియాను మానవులకు దయచేశాడని, ఇకపై మానవులందరూ కూడా తన మెస్సియాను అనుసరిస్తూ ఆయన అధికారానికి లోబడుతూ ఆది నుండి దేవుడు చేసిన వాగ్దానాల యొక్క ఫలాన్ని పొందాలని పేతురు తన ప్రసంగం ద్వారా తెలియజేస్తున్నాడు. తండ్రి అయిన దేవుని యొక్క వాగ్దానం ఏదైతే ఉందో, మెస్సియానందు మానవ జాతి యొక్క రక్షణ, మానవ జాతి యొక్క విమోచన, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, వీటన్నిటినీ దేవుడు మానవులకు సిద్ధం చేశాడు. అవన్నీ కూడా అమల్లోకి వచ్చాయి అనే విషయాన్ని పేతురు తన ప్రసంగం ద్వారా తెలియజేస్తున్నాడు. సాధారణంగా ఎన్నికలకు వెళ్ళే ముందు ఒక ఎజెండాతో వెళ్తారు. ఆ వాగ్దానాలు, ఆ ఎజెండా ప్రకారంగా తాము చూపించిన ఆ ప్రాబబుల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ ప్రభుత్వం అమలుపరచాలి. అలాగే దేవుడు ఆది నుండి ఆదాము పాపం చేసిన తర్వాత జరగబోయే విమోచన, ఆదామునందు లేదా హానోకు వీళ్ళ జీవితాల ద్వారా మానవులకు ఏదైతే నిరీక్షణ, ముఖ్యంగా అబ్రహాము సంతానం ద్వారా, దావీదు వంశం ద్వారా ఏదైతే రక్షణ ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాలన్నింటినీ కూడా యేసుక్రీస్తునందు దేవుడు నెరవేరుస్తున్నాడు లేదా అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాడు. అన్నీ ఇకపై అందుబాటులోకి వస్తున్నాయి, వచ్చేసాయి అనే విషయాన్ని పేతురు తన ప్రసంగం ద్వారా తెలియజేస్తున్నాడు. దేవుడు మెస్సియా ద్వారా డిజైన్ చేసిన రక్షణ అందుబాటులో ఉంది. ఆలస్యం చేయకండి, రండి, రక్షణ పొందండి అనేది పేతురు యొక్క ప్రసంగం. యేసు మెస్సియా అనడానికి ఎన్ని రుజువులు ఉన్నాయో అన్ని రుజువులు మొదటి శతాబ్దంలోని ఇశ్రాయేలు లేదా యూదులు చాలామంది తిరస్కరించారు, కొద్దిమంది మాత్రమే అంగీకరించారు. ఇక్కడ మనం తిరస్కరించిన వారు ఆయనను సిలువేసినట్లుగాను, అంగీకరించిన వారు ఆయనను మెస్సియాగా అంగీకరించి లోబడినట్లుగాను మనం చూస్తాం. వారే బాప్తిసం పొందినవారు. మొట్టమొదట 12 మంది పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిసం పొందారు. ఆ తర్వాత 3000 మంది యేసు నామములు అంటే యేసు యొక్క అధికారాన్ని అంగీకరించి బాప్తిసం పొందారు. మెస్సియాను గుర్తించే నిదర్శనాలు ఎన్నున్నాయో ఆ గుర్తులన్నిటినీ పేతురు చూపించుకుంటూ వస్తున్నాడు. పేతురు తన ప్రసంగంలో అన్నింటినీ చూపించలేదు కానీ కొన్నింటిని చాలా ప్రాముఖ్యంగా చూపించుకుంటూ వచ్చాడు. ఈ విషయాలు మనము మొదటి అధ్యాయంలో చూసాం. మెస్సియాను గుర్తించడం అంటే ఐడెంటిఫై చేయడం ఎలాగా, తర్వాత ఆయనను మా నాయకుడిగా, రాజుగా, ప్రభువుగా, అధికారిగా, విమోచకుడిగా, ఈ విధంగా ఆయనను ఎలాగా అంగీకరించాలి అనే విషయాల్ని పేతురు తన మొదటి ప్రసంగంలో తెలియజేస్తున్నాడు. దీని అంతటికీ మూలం ఏముంది అని అంటే ప్రభు యొక్క పునరుద్ధానం. యేసు ప్రభువు చెప్తారు 2వ వచనంలో అనుకుంటాను, సజీవునిగా తనను తాను కనపరుచుకొనెను అనే మాట. అదే విషయాన్ని ఆయన రుజువుపరుచుకుంటారు. ఆ తర్వాత పేతురు తన ప్రసంగంలో ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేము సాక్షులం. మన పితరుడైన దావీదు గురించి నేను చాలా విషయాలు చెప్పొచ్చు. అనేకమైన అధ్యాయాల్లోనూ కీర్తనల్లోనూ దావీదు యొక్క విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆయన చనిపోయి సమాధి చేయబడి మన మధ్య ఆయన సమాధి ఉంది. కానీ దేవుడు యేసును పాతాళంలో విడిచిపెట్టలేదు, అదే స్థితిలో విడిచిపెట్టలేదు, ఆయనను లేపాడు అనే విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి నాయకుడిగా, విమోచకుడిగా ఆయనపై
విశ్వాసం ఉంచండి. దానికి కావలసిన నిదర్శనాలు, ఆధారాలన్నీ చూపించుకుంటూ వస్తున్నాడు అనమాట అండి పేతురు. ఆయన దేవుని పరిపాలకుడు. యేసుకున్న అర్హతలు ఏంటి? మానవులారా, మీరందరూ యేసు ప్రభు యొక్క అర్హతలో, ఆయన మెస్సియాగా ఆయన సాధించిన అర్హతలన్నిటినీ మీరు గుర్తించండి. ఆయన యోగ్యుడు, మెస్సియాగా ఉండడానికి ఆయన యోగ్యుడు. ఆయన దేవుని యొక్క ఆమోదం పొందినవాడు, దేవుని యొక్క మెప్పును పొందినవాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం అన్నమాట అండి. 2వ అధ్యాయంలో అనేకమైన విషయాలు. ఎందుకంటే వాళ్ళు ఇశ్రాయేలీలు, వారికి ఒక నిరీక్షణ ఉంది. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూస్తాం. అన్ని జనులకు ప్రత్యేకమైన వాగ్దానాలు ఏమి లేవు. అన్ని జనులకు వాగ్దానాలు లేవంటే ప్రత్యేకంగా అన్ని జనులకంటూ చేసిన వాగ్దానాలు ఏమి లేవు. ఇశ్రాయేలీలతో చేయబడిన వాగ్దానాల్లో అన్ని జనులు కూడా అంటుకట్టబడ్డమే. ఈరోజు మనం అన్ని జనులు ఇప్పుడు క్రీస్తు ద్వారా దేవునికి ప్రియమైన పిల్లలు, ఇకపై అన్యులం కాదు. ఏ విధంగానంటే దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు, ఆ తర్వాత ఇశ్రాయేలులకు చేసిన వాగ్దానాలకి మనం కూడా వారసులమయ్యాం. క్రీస్తును విశ్వసించడం ద్వారా, క్రీస్తును దేవుని యొక్క మెస్సియాగా అంగీకరించడం ద్వారా. అందుకే పేతురు తన ప్రసంగంలో, ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినండి. ప్రతి ఇశ్రాయేలీయుడు కూడా, మీరు ఇశ్రాయేలుకి చెందే వాగ్దానాలు, ఇశ్రాయేలుకి చెందే ఆశీర్వాదాలు, ఇశ్రాయేలుకి చెందాల్సిన విమోచన, రక్షణ ఏదైతే ఉందో అది కావాలనుకుంటే యేసుని అంగీకరించండి. ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి అని అందుకనే ప్రారంభించాడు. ఇది ఇశ్రాయేలుల ద్వారా సమస్త మానవ జాతికి అందాల్సిన రక్షణ. ఇది ఇశ్రాయేలులో నుండి వస్తున్న రక్షణ. అందుచేతనే మనం యోహాను సువార్త 4వ అధ్యాయం చదువుతున్నప్పుడు 22, 23 వచనాల్లో రక్షణ యూదుల్లో నుండే వస్తుంది అని యేసు ప్రభు చెప్తాడు. రక్షణ యూదుల్లో నుండి. ఎందుకనంటే యూదులకు దేవుడు రక్షణ ఇస్తానని వాగ్దానం చేశాడు. యూదులను దేవుడు ఎన్నుకున్నాడు. అబ్రహామును, అతని సంతానాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. దావీదుని ఎన్నుకున్నాడు. దావీదు ద్వారా ఒక గొప్ప పరిపాలకుడు రాబోతున్నాడు అనే విషయాన్ని మనం ఈ 2వ అధ్యాయంలో చూస్తాం. అందుచేతనే దావీదు యొక్క సింహాసనానికి లింక్ పెడతాడు. యోవేలు గ్రంథం మనం చదువుతున్నప్పుడు రాబోయే నూతన శకంలో దేవుడు యేసుక్రీస్తు ద్వారా జరిగించబోయే నూతనమైన కార్యాల గురించి హోషేయ గ్రంథం 2వ అధ్యాయం లోని విషయాలను, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలోని విషయాల్ని కనెక్ట్ చేస్తాడు, లింక్ చేస్తాడు అనమాట. వాటిని రెండింటినీ పోల్చి ఇదిగో ఈ రక్షణ యేసులో ఉంది అన్నాడు. ఏ యేసు అని అంటే అనేక మంది యేసులు ఉండొచ్చు, కానీ నజరేయుడని పిలువబడిన యేసు ఎవరైతే ఉన్నారో, ఎవరినైతే నజరేతు వాడిని సిలువలో ఆయనను ఆమోదించి, అంటే అధికారులు, మత నాయకులు అందరూ ఆమోదించి ఆయనని సిలువేసి చంపారు, ఆ నజరేయుడని యేసు, జీసస్ ఆఫ్ నాజరేత్, ఏ మ్యాన్ అటెస్టెడ్ బై గాడ్ అన్నాడు అనమాట. నజరేయుడైన యేసు అన్నారనమాట. దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి అన్నాడనమాట. 10వ అధ్యాయం 38వ వచనంలో కూడా ఇదే స్టేట్మెంట్ మనం అడ్రస్ చూస్తాం అనమాట అండి. సేమ్ అడ్రస్సింగ్ అనమాట. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 38వ వచనం మనం చదువుతున్నప్పుడు అదేదనగా, అదేంటంటే అని కొర్నేలి ప్రాంతం, అంటే కొర్నేలి ఇంటి దగ్గర ఆయన చెప్తూ, కొర్నేలితో పాటు ఉన్న ప్రజలకు చెప్తూ, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను అన్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. ఆయన అంటిపెట్టుకుని ఉన్నాడు అనమాట. ఆయనతో ఉన్నాడు దేవుడు. ఆయన ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టలేదు. అందుచేత దేవుడు ఆయనతో ఉన్న కారణంగా ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరుస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి దేవుడు ఆయన నిత్యశక్తి, ఆయన యొక్క తత్వమును యేసుక్రీస్తునందు ఉంచడం ద్వారా లేదా బయలుపరచడం ద్వారా యేసుప్రభు వారు ఈ కార్యాలన్నీ చేశారు. ఈయన మన మెస్సయ్య. ఆది నుండి, అంటే ఆది కాండం నుండి మన పితరులు కానీ, ఇశ్రాయేలులు కానీ, మోషే ద్వారా చెప్పబడిన
ఆ వాగ్దానాలన్నింటికీ ఈయనే మూలం, ఈయనే ఆధారం, ఈయన ద్వారానే అవన్నీ మనకి దొరుకుతాయి, అవన్నీ అందుబాటులోకి దేవుడు తీసుకొస్తున్నాడు అనే విషయాన్ని పేతురు తన ప్రసంగం ద్వారా తెలియజేస్తున్నాడు. లోకాసువార్త 4వ అధ్యాయం 18వ వచనం మనం చదువుతున్నప్పుడు, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నదని యేసు ప్రభు చెప్పుకున్నారు అన్నమాట. నా మీద ఉంది, ఆయన నన్ను అభిషేకించెను. ఈ మాటలు మనం లోకాసువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో చూస్తాం. యోహాను సువార్త 3:34, యోహాను సువార్త 3వ అధ్యాయం 34వ వచనం, దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును. దేవుడు యేసు ప్రభును పంపించాడు. ఏ విధంగా అంటే కొలత లేని ఆత్మనిచ్చి పంపించాడు. యేసు ప్రభు ఎప్పుడైతే బాప్తిస్మం పొందారో ఆయన దేవుని యొక్క ఆత్మను పొందినవాడై కొలత లేని ఆత్మతో దేవుని ఆత్మ ఆయన మీద ఉండగా ఆయన పంపబడిన పనిని గురించి చెప్తా ఉన్నాడు. గాడ్ గివ్స్ హిమ్ ద స్పిరిట్ వితౌట్ లిమిట్ అన్నాడు అనమాట. లిమిట్ లేని, కొలత లేని, అందరికీ మెజర్మెంట్ ఉంటుంది అనమాట అండి దావీదుకింత ఆత్మ. ఎందుకంటే అతను అంతే హోల్డ్ చేయగలడు, అంతే అతను ఉపయోగించగలడు. అలాగా పాత నిబంధనలో ఉన్న గొప్ప గొప్ప ప్రవక్తలు కానీ, జ్ఞాని అయిన సొలొమోను కానీ, గొప్ప కార్యాలు చేసిన ఏలియా, ఎలీషా, మోషే లాంటి వారు కానీ, వాళ్ళకు కొంత లిమిట్ ఉంది. గాడ్ గివ్స్ హిమ్ ద స్పిరిట్ వితౌట్ లిమిట్ అన్నమాట. యేసు ప్రభుకి ఆ లిమిట్ లేదు. ఎందుకు లేదంటే హీఈస్ ద కంప్లీట్ మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పరిపూర్ణమైన సేవకుడు. వాళ్ళందరూ ఏదో ఒక చోట తమ యొక్క లిమిట్స్, వాళ్ళకి లిమిట్స్ ఉన్నాయన్నమాట అండి. వారు కొద్ది కొద్దిగా తడబడ్డారు కొన్ని సందర్భాల్లో. కానీ ఈయన అలా కాదు, కొలత లేని ఆత్మతో ఈయన పనిచేశాడు. కాబట్టి ఈయన దేవుని మెస్సయ్యా, హె కంప్లీట్ మ్యాన్ ఆఫ్ గాడ్ అనమాట అండి. దేవుని సేవకుడు, ఎ పర్ఫెక్ట్ మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుని పక్షంగా నిలబడి పనిచేసే ఒక పరిపూర్ణమైన దేవుని యొక్క సేవకుడు. కాబట్టి ఏలియాకు, ఎలీషాకు, మోషేకు ఎలాగైతే సహాయం చేశాడో దేవుడు, ఎలాగైతే ఏలియా, ఎలీషా, మోషే వీళ్ళందరూ కూడా దేవుని సేవకులని మీరు ఎలాగైతే నమ్ముతున్నారో, యేసుక్రీస్తు కూడా దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క ప్రవక్త, దేవుని యొక్క మెస్సియా, దేవుని యొక్క రాజు, దేవుని యొక్క ప్రభువు, దేవుని యొక్క విమోచకుడు. ఈ విధంగా ఈ విషయాలన్నింటినీ వివరంగా మనకి పేతురు ప్రసంగం ద్వారా అర్థమవుతోందన్నమాట. 2వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఈ విషయాలన్నింటినీ మనం మనసులో పెట్టుకుని అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం చదవాలి. దేవుడు యేసు ప్రభు చేత తన సంకల్పాన్ని అనుసరించి ఈ కార్యక్రమాలన్నీ జరిగిస్తూ ఉన్నాడు అని 2వ అధ్యాయం 23వ వచనం, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన. దేన్ని అనుసరించాడు ఆయన అంటే దేవుని యొక్క సంకల్పాన్ని, ఆయన భవిష్యత్తు జ్ఞానాన్ని అనుసరించాడు. ఆయన సొంతగా తనకు నచ్చినట్లుగా చేసుకుంటూ పోలేదన్నమాట అండి. ఆయన దేవుని యొక్క సంకల్పాన్ని అనుసరించి కార్యక్రమాలన్నింటినీ జరిగించాడని దావీదు ఆయన గురించి చెప్పిన ఆ ప్రవచనాన్ని, ఆయన కుళ్ళిపోలేదు అంటే ఆయన శరీరం కుళ్ళిపోలేదు, ఆయన విడవబడలేదు, పాతాళంలో విడవబడలేదని మనం చూస్తున్నాం. 30వ వచనం మనం చదువుతున్నప్పుడు, అతని సింహాసనం మీద అంటే దావీదు సింహాసనం మీద ఒకని కూర్చొనబెట్టుదును అని దేవుడు తన క్రీస్తు పాతాళంలో విడవబడలేదని, అంటే దేవుడు తన క్రీస్తును, దేవుడు ఏం చేయలేదంటే తన క్రీస్తును లేదా తన మెస్సియాను పాతాళంలో విడిచిపెట్టలేదన్నమాట అండి. కాబట్టి ముందుగా తెలుసుకుని దావీదు ఆయన పునరుద్ధానాన్ని గురించి చెప్పాడనమాట అండి. క్రైస్తవ్యం యేసు ప్రభు యొక్క పునరుద్ధానం మీద బేస్ అయింది, ఆధారపడి ఉందన్నమాట. ఈ విషయాన్ని మనకి పేతురు తన ప్రసంగంలో తెలియజేస్తున్నాడు. 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగం ఉంటుంది అనమాట. 33వ వచనం మనం చదువుతున్నప్పుడు, కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి, యేసు ప్రభు యొక్క ఎగ్జాల్టెడ్ స్టేట్ ఎలాగనంటే, సాధారణంగా దావీదు తన అన్నదమ్ములందరితో పాటుగా బ్రతికాడు, ఆ తర్వాత హెచ్చింపబడ్డాడు. కానీ యేసు ప్రభు ఏ విధంగా హెచ్చింపబడ్డాడు అని అంటే, మృతుల్లో నుండి తిరిగి లేవడం ద్వారా, మృతుల పునరుద్ధానం చెందడం ద్వారా ఆయన హెచ్చింపబడ్డాడు. దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గుర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించున్నాడు.
మేము మాట్లాడుతున్న ఈ భాషలు కానీ లేకపోతే భవిష్యత్తులో వారు చేయబోయే గొప్ప గొప్ప కార్యాలు అంటే అపోస్తుల యొక్క చిహ్నాల గురించి చెప్తూ, మీరు చూచుచూ వినుచున్న దీనిని దేవుడు కుమ్మరించాడు. ఇదంతా ఎలా జరుగుతుంది? నేను మాట్లాడడం కానీ ఈ ప్రవచనాల వివరణ కానీ ఇదంతా కూడా మనిషిని ఎచ్చనబట్టి కలగలేదు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు మనిషిని ఎచ్చనబట్టి ప్రవక్త పలకలేదు అనే మాట మనం చూస్తాం. అంటే మనిషిని ఎచ్చనబట్టి లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదు. మనుషులు దేవుని ఆత్మవలన లేదా పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరి. దేవుడు తానే మూలమై తానే ఆరిజిన్ అయి పలికిస్తూ ఉన్నాడు అనమాట. ఎందుకంటే దేవుడు కుమ్మరించాడు, మేము పలుకుతా ఉన్నాం. ఏమిటి అదేనంటే, దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపేటంగా ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభు నా ప్రభుతో చెప్పినని 110వ కీర్తన చెప్తున్నారనమాట. 110వ కీర్తన అనేది మెషియానిక్ సామ్ అనమాట అండి. అంటే మెషియా కీర్తన. మనం కొన్ని కీర్తనలు ధ్యానించాం, కొన్ని కీర్తనలు మనం ధ్యానించలేదు. అయితే కీర్తనల్లో ప్రధానమైన కీర్తనల్లో మెషియానిక్ సామ్స్ అనమాట అండి. అంటే అవి నిరీక్షణకు సంబంధించినవి, రాబో మెషియాకు సంబంధించిన కీర్తనలు. కాబట్టి దేవుడు తన కుడిపార్శ్వమును కూర్చుని పెట్టుకున్నాడు లేదా హెచ్చించాడు. ప్రభు నా ప్రభుతో అంటే ప్రభు అయిన యెహోవా ఎవరైతే ఉన్నారో ఆయన నా ప్రభుతో అంటే దేవుడు నియమించుకున్న నా ప్రభుతో నా రాజుతో ఈ విధంగా చెప్పాడు. ఏమిటంటే అది దాని వివరంగా చెప్తూ, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. మీరు ఎవరైతే మాకొద్దు, మాకు అవసరం లేదని నిర్లక్ష్య పెట్టి నిరాకరించారో, మాకు అవసరం లేదని బరబ్బాను కోరుకుని, మీరు ఎవరినైతే కావాలని కోరుకుని మాకు అవసరం లేదని ఎవరినైతే యేసుక్రీస్తును అప్పగించారో, మీరు వద్దనుకున్న ఈ రాయి ఎవరైతే ఉన్నారో విసర్జించిన రాయి, ఈ రాయిని దేవుడు మూలరాయిగా చేశాడు. చీఫ్ కార్నర్ స్టోన్ అనమాట. ప్రధానమైన వాడుగా, శిరస్సుగా, ప్రభువుగా, క్రీస్తుగా నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశం అంతా రూఢిగా తెలుసుకోవాలి. మేము నోవాహీలమండి అన్నారు అనుకోండి. మేము అబ్రహాం యొక్క విశ్వాసంలో మేము కొనసాగుతున్నామండి, అబ్రహాం యొక్క వాగ్దానాల కొరకు ఎదురు చూస్తున్నామండి, అబ్రహాం ద్వారా రాబోయే ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తున్నామండి, దీవెనల కొరకు ఎదురు చూస్తున్నామండి అని ఎవరైనా అంటే, లేదా మేము మోషే ధర్మశాస్త్రం క్రింద మోషే ఇశ్రాయేలులకు లేదా తన ప్రజలందరికీ తెలియజేసిన వాగ్దానాలు దీవెనల గురించి మేము ఎదురు చూస్తున్నామండి అన్నారనుకోండి, వాళ్ళందరూ కూడా ఆ ఇశ్రాయేలు వంశం అంతా కూడా రూఢిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నోవాహు కాలంలోనైనా, అబ్రహాము కాలంలోనైనా, మోషే కాలంలోనైనా, ఆ తర్వాత ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పిన ప్రవచనాలు ఏదైనా సరే ఒక ప్రయోజనాన్ని, ఫలితాన్ని, శాశ్వతమైన జీవితాన్ని మనం పొందాలి అని అంటే ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించెను. దేవుడు ఆల్రెడీ అపాయింట్ చేసేసాడు. ఆయన మృతుల్లో ఉండి లేపడం ద్వారా, పరలోకమునకు ఆయనను చేర్చుకోవడం లేదా హెచ్చించుకోవడం ద్వారా, తన కుడిపార్శ్వాన్ని కూర్చుండబెట్టుకోవడం ద్వారా దేవుడు ఆ దీవెనలన్నిటినీ అపాయింట్ చేసేసాడు అని చెప్పడంతో ఇశ్రాయేలు వంశంలో ఎవరైతే తెలుసుకున్నారో వారు తమ హృదయంలో నొచ్చుకున్నారనమాట. అయ్యో, మనం దేవుని మెషియానా ద్వేషించాం, మాకు వద్దని ఆయన్న అసహించుకున్నాం, నిరాకరించాం. కాబట్టి సహోదరులారా, మాకు అర్థమైంది అసలు విషయం, మేమేం చేయాలి అని పేతురును కడమ అపోస్తులను అడగగా. ఎందుకంటే తాళపు చెవులు పేతురికి అప్పగింపబడ్డాయి. ఆ తర్వాత మిగిలిన అపోస్తులు ఎందుచేతనంటే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది, ఆ పునాది మీద కట్టబడాలి కాబట్టి కడమ అపోస్తులను అడిగారనమాట. అక్కడ 120 మంది అంటే 120 మందిని అడగలేదు, పేతురును కడమ అపోస్తులను అడగగా, అంటే పేతురుతో పాటు ఉన్న అపోస్తులు. పేతురు అప్పుడు అంటున్నాడు అనమాట అండి, అథారిటీ కలిగిన వాడే తాళపు చెవులు ఓపెన్ చేస్తూ ఉన్నాడు. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభుగాని క్రీస్తుగా నియమించారని చెప్పిన తర్వాత వారు గ్రహించారు. పేతురు అప్పుడు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది, ఏంటంటే ఇంకా మెషియా వస్తాడు, రాబోయే కాలంలో ఇంకా గొప్ప స్థితిని మనం పొందుతాం అనేవారు ఎవరైతే ఉన్నారో, కాదు యేసు మెషియాలో దీన్ని అంతటినీ పెట్టాడు. యేసు
ఎవరనంటే నజరేయుడైన యేసు, ఆయనలోని దేవుడు రక్షణ పెట్టాడని మారు మనసు పొంది వారి యొక్క నిరీక్షణను, వారి యొక్క ఎదురుచూపును, వారు రాబోతున్నాడు అనే ఆ ఎదురుచూపును ఇంకా అక్కడితో ఆపేసి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు అధికారంలోకి బాప్తిసం పొందాడు అనమాట. యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాడు. అప్పుడు పరిశుద్ధాత్మని వరాన్ని పొందారు. ఈ వాగ్దానం ఎవరెవరికి అని అంటే మీకును, మీ పిల్లలకును, దూరస్తులు అంటే అన్యజనులందరూ ఎవరైనా సరే, మీకును, మీ పిల్లలకును, దూరస్తులకు అందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ, తన యొద్దకు దేవుడు పిలిచినాడు అనమాట అండి. ఎవరెవరి ద్వారా పిలిచాడు అంటే ప్రవక్తల ద్వారా పిలిచాడు, బాప్తిస్మ ఇచ్చే యోహాను ద్వారా పిలిచాడు, యేసు ప్రభు ద్వారా పిలిచాడు, ప్రయాసపడి భారం మోయించిన నా సమస్త జనుల నా యొద్దకు రండని దేవుడు యేసు ప్రభు ద్వారా పిలిచాడు. అలాగే ఇప్పుడు అపోస్తుల ద్వారా పిలిచినాడు అనమాట. ఈ విషయాన్ని మనం తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు మనం చదువుతుంటే, మీరెలాగున రక్షణ పొంది మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలని ఆయన మా సువార్త వలన మిమ్మను పిలిచెను అనే మాట మనకు కనిపిస్తుంది. ఆయన మా సువార్త అంటే అపోస్తలులకు అప్పగింపబడిన సువార్త ప్రకారంగా మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ, అందరినీ దేవుడు పిలుస్తూనే ఉన్నాడు అనమాట. ఇప్పుడు అపోస్తలుడి ద్వారా పిలుస్తున్నాడు, యేసు ప్రభు ద్వారా పిలిచాడు, అపోస్తలుల ద్వారా పిలుస్తున్నాడు అనమాట. కాదు మాకు ఇప్పుడు పైకి వెళ్ళిపోయి పరలోకంలో ఉన్న యేసు ప్రభే కావాలి, మాకు ఆయన వచ్చి చెప్తేనే మేము వింటామంటే కుదరదనమాట. ఆయన పరిచర్య భూమి మీద అయిపోయింది. ఆయన పరలోకం నుండి ఇప్పుడు పరిపాలన చేస్తూ ఉన్నాడు, లేదా ఆయన పరలోకం నుండి ప్రధాన యాజకుడిగా మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, క్షమించేవాడుగా ఉన్నాడు. దేవుని యొక్క అధికారాన్ని బట్టి ఆయన క్షమిస్తూ ఉన్నాడు పాపాలని. కాబట్టి ఇప్పుడు అపోస్తుల సువార్త, అపోస్తుల యొక్క బోధ ఎవరైతే ఉంటారో ఆ బోధ విని అంగీకరించే వారందరూ కూడా రక్షణ పొందుతారనమాట. అంగీకరించిన వారందరూ కూడా మూర్ఖులు. 40వ వచనంలో ఈ మాటను చూస్తాం. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి ఇంకా చాలా విషయాలు చెప్తున్నారనమాట అండి అపోస్తలులు. ఆనాటి 3000 మంది బాప్తిసం పొందిన వారికి అనేక విధాలైన మాటలని సొంత మాటలు కాదు, వాళ్ళకి సొంత మాటలు చెప్తే ఒప్పుకోరు. అందుకనే దావీదు ఇట్లా నేను 110వ కీర్తనలో ఎలా ఉంది, యోవేలు ఎలా చెప్పాడు, లేకపోతే పలానా అధ్యాయంలో ఎలా ఉంది, పలానా అబ్రహాం ఎలా చెప్పాడు, దావీదు ఎలా చెప్పాడు, ఇలాగా ఎవరో ఒకరిని కోట్ చేసి యేసు ప్రభు ఇక్కడ కోట్ చేయబడిన, ఇక్కడ ప్రస్తావించబడిన మెస్సియా యేసు ప్రభే, యేసే, నజరేయుడైన యేసే అని చెప్తారనమాట. అనేక విధములైన మాటలతో అంటే దేవుని యొక్క వాక్యాలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులు అంటే ఎవరనంటే యేసు ప్రభు అద్భుతాలు చేస్తే అంగీకరించిన వాడు మూర్ఖుడు, యేసు ప్రభు స్వస్థత చేస్తే అంగీకరించలేని వాడు మూర్ఖుడు, యేసు ప్రభు దేవుని బోధను, దేవుని యొక్క ఉపదేశాల్ని, దేవుని యొక్క ఆజ్ఞల్ని వివరిస్తూ ఉంటే అంగీకరించిన వాడు మూర్ఖుడు. కాబట్టి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి, వాటిలో నుండి వేరైపోండి, సెపరేట్ అయిపోండి, వారితో పాటు ఉండొద్దు. ఎందుకంటే వారందరూ నాశనానికి, దేవుని యొక్క ఉగ్రతకి భద్రం చేయబడిన వారు. కాబట్టి వారిలో నుండి వేరైపోండి, రక్షణ పొందండి. వారి మీదేమో ఉగ్రత ఉంది, తీర్పు ఉంది, మీ మీదేమో ఎవరైతే వేరైపోతారో మీరందరూ దేవుని యొక్క కృప ఉంది, మీ మీద దేవుని కృప ఉంది, మీరందరూ రక్షణ పొందుతారని వారిని హెచ్చరించాడనమాట. ఇది హెచ్చరించాడనమాట అండి పేతురు తన ప్రసంగం ద్వారా. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. వాక్యము అంగీకరించాలన్నమాట అండి. మనము యాకోబు పత్రికలో చూస్తాం, సాత్వికంతో దేవుని వాక్యాన్ని అంగీకరించాలి అనే మాట. అంటే ఎలాగనంటే సాత్వికంతో, రక్షించుటకు శక్తిగల దేవుని వాక్యము అన్నాడు. రక్షించుటకు శక్తిగల దేవుని వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలి. కాబట్టి అంటే ఈ మాటలన్నీ చెప్పాడు. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారన్నమాట. ఒక సందర్భంలో అరణ్యంలో విగ్రహారాధన చేస్తే అక్కడ 3000 మంది నాశనం అయిపోయారు. ఇక్కడ 3000 మంది చేర్చబడ్డారనమాట. చాలా విషయాలు సిగ్నిఫికెంట్గా సూచనప్రాయంగా అక్కడ ఇక్కడ జరిగినట్లుగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట.
బాప్తిసం పొందిన వారు మరి ఎలా కొనసాగుతున్నారు అని అంటే, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకుండా ద కంటిన్యూస్లీ అంటే వాళ్ళు కంటిన్యూ అయ్యారనమాట. దాంట్లో ఎడతెగకుండా ఉన్నారు. కంటిన్యూస్లీ ఫాలోయింగ్ ద డాక్ట్రిన్ ఆఫ్ అపోజల్స్ అనమాట అండి. కంటిన్యూస్లీ ఫాలోయింగ్ ద ఫెలోషిప్ ఆఫ్ అపోజల్స్. అపోస్తుల యొక్క సహవాసంలో, బోధలో, రొట్టె విరుచుట్లో, ప్రార్థన చేయట్లో ఎడతెగకుండా ఉన్నారనమాట. అప్పుడు ప్రతివానికి భయం కలిగింది. ఏంటంటే, అమ్మో ఇంత గొప్ప రక్షణ మనం కోల్పోతే మనం ఏమైపోతామో, కాబట్టి రక్షింపబడిన వారిలో మనం చేరిపోదాం అని ఒక భయం అన్నమాట. ఈ భయం అపోస్తులు చేస్తున్న అద్భుతాల గురించి కాదండి. అంటే అద్భుతాలు చూసి అమ్మో ఎంత గొప్ప అద్భుతం చేస్తాడు, నన్ను చేసేస్తాడేమో అని కాదు. అంటే భయం అనేది ఈ యొక్క గంభీరమైన కార్యక్రమాలు, దేవుని గొప్పతనాన్ని చూపించే అద్భుతాలు జరుగుతున్నప్పుడు మనం కూడా ఈ అద్భుతాలు, ఈ గంభీరమైన కార్యాలు, గొప్ప కార్యాలు జరుగుతున్న వీరితో పాటు ఏకీభవించి కొనసాగుదాం. మెషియాని ఎలాగ అంగీకరించలేకపోయాం, ఇప్పుడు మరలా మనకు దేవుడు మరొక గొప్ప అవకాశం అపోస్తుల ద్వారా ఇచ్చాడు. కాబట్టి మెషియా ద్వారా వచ్చిన రక్షణలోనికి వెళ్దామని వారు భయభక్తులు కలిగే భయం లాంటి భయాన్ని వారు కలిగి ఉన్నారనమాట. అంటే దేవుని అధికారం ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది వాళ్ళకి అపోస్తుల ద్వారా. అపోస్తుల చేత దేవుడు అద్భుతాలు చేయిస్తూ ఉన్నాడు. రోగాలు పోతూ ఉన్నాయి, స్వస్థతలు పోతూ ఉన్నాయి, దయ్యాలు వదులుతున్నాయి, భాషలు మాట్లాడుతున్నారు, గొప్ప గొప్ప బోధలు చేస్తున్నారు. అంటే అధికారం పట్ల, అంటే దేవుని అధికారం అంత గొప్పగా జరుగుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా వారితో పాటు, అంటే అపోస్తులతో పాటు కొనసాగాలి, వారితో పాటు మనం సహవాసంలో ఉండాలి అనే భయం వారికి ఏర్పడింది. ఈ బోధన ప్రకారంగా నడుచుకోకపోతే మనం నాశనం అయిపోతామనే భయం అనమాట అండి. తర్వాత మానవ శక్తి కాదు ఇది అని స్పష్టమైపోయిందండి వాళ్ళకి. ఎందుకంటే మానక చేస్తూ ఉన్నారు వీళ్ళు, కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి వారి ద్వారా. తర్వాత ఇంకెందుకనంటే పాపం పట్ల వారికి భయం, పాప భీతి అనేది ఏర్పడింది అనమాట. ఎందుకంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం అని ఎప్పుడైతే చెప్పాడో, పాప భీతి అనేది ఏమైందో, ఏదైతే ఉందో ఆ పాప భీతి వారిని ఆలోచింపజేస్తున్నాం. ఇదే స్థితిలో ఉంటే మనం నాశనం అవుతాం, తీర్పులోనికి వెళ్ళిపోతాం. కాబట్టి మనం తప్పించుకోవాలి. దేవుడి ముందు నిర్భయంగా నిలబడలేని స్థితి అనమాట అండి పాపపు భీతి అంటే. ఆ స్థితి నుండి మనము బయటపడాలి. ఆ స్థితిని బట్టి భయం కలిగిందనమాట. కాబట్టి ఎప్పుడైతే దేవుడు యేసును ప్రభువుగా, క్రీస్తుగా నియమించాడనే విషయం వారు విన్నారో, అధికారి యేసు ప్రభు, ప్రధాన యాజకుడు యేసు ప్రభు, కానీ తీర్పు తీర్చేవాడు కూడా ఆయనే. ఎందుకంటే తీర్పు తీర్చే అధికారం దేవుడు ఆయనకి ఇచ్చాడు. కాబట్టి ఆయన తీర్పు తీర్చేటప్పుడు, రాబోతున్నప్పుడు మనము ఆ ఉగ్రతలో పాలివారం కాకూడదు, రక్షణలో పాలివారం కావాలని వారందరూ తప్పించుకున్నారనమాట అండి. వారందరూ రక్షణలోకి ప్రవేశించారు. అది భయం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 9-10 వచనాలు మనం చదువుతున్నప్పుడు, జ్ఞానము గలవానికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానమునందును, నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధత దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. వాడు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానము, తద్వారా పరిశుద్ధత, దేవుని గూర్చిన తెలివి, వివేచన, ఇవి ఏర్పడతాయి అనమాట. అవి పేతురు ప్రసంగం ద్వారా వీరు పొందారు. వాళ్ళందరూ ఎంతో కొంత దేవుని యొక్క జ్ఞానం కలిగిన వారు, లేఖనాలు ఎరిగిన వారు, వారందరూ కూడా ప్రభావితులయ్యారు, ఆకర్షితులయ్యారు అనమాట. దేవుని యొక్క వాక్యానికి పేతురు చెప్పిన అనేక విధములైన సాక్ష్యం ఇచ్చాడు, ప్రవచనాలు చెప్పాడు. అపోస్తులు అందరూ కూడా దేవుడు వారికి అనుగ్రహించిన అధికారాన్ని బట్టి వారు సువార్త ప్రకటిస్తుంటే వారందరూ విశ్వసించారు అనమాట. 44వ వచనం మనం చదువుతున్నప్పుడు, విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమ కలిగినంత సమిష్టిగా ఉంచుకున్నారు. ఇదిగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది, అనవసరంగా పనిచేయడం కాదు, గొప్ప కొరకు పనిచేయడం కాదు, అక్కర కొలది పంచిపెట్టారు. చరస్థిరాస్తులను అమ్మి అంటే వారు ఇకపై మేము పండగలకి, పబ్బాలకి, అంటే ప్రతి పురుషుడు సంవత్సరానికి 3 సార్లు దేవాలయంకి వచ్చి దేవుని ఆలయంలో కనబడాలి, అక్కడ తమ అర్పణలు అర్పించాలి, బలిపీఠం ఎదుట తమ అర్పణలు అర్పించాలి. ఇకపై రానవసరం లేదు. ఎందుకంటే క్రీస్తు
నామంలో లేకపోతే క్రీస్తు అధికారంలో దేవుని ఆరాధించవచ్చు ఎక్కడైనా అనే ఒక ఉన్నతమైన స్థితి. తర్వాత బలులు అక్కరలేదు అంటే సదాకాలానికి నిలిచే బలి దేవుడి క్రీస్తునందు ఏర్పాటు చేశాడనే విజ్ఞత లేకపోతే ఆ స్పృహ ఆ అవగాహన వరకు వచ్చింది. కాబట్టి ఇంక రానావసరం లేదని చరసరాస్తులు నమ్మి వారు అక్కరగొలది పంచిపెట్టి ఏక మనస్సులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, అంటే ఇంకా వారు దేవాలయంలో ఎందుకు కూడుకుంటారంటే ఇంకా భక్తి గల వారు దేవాలయంకి వస్తారు కాబట్టి వారందరినీ కూడా దేవుని వైపు నడిపించడానికి ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారే. క్రైస్తవుడు అంటే ప్రజలందరి వలన దయ పొందాలి. ద్వేషం లేకపోతే పగ అసూయ కాదు, ప్రజలందరి వలన దయ పొందాలి. ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొని చూడండి, ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అంటే అనుదినము సువార్త ప్రకటిస్తూ ఉన్నారు, అనుదినము మారు మనసు పొందుతూ ఉన్నారు, అనుదినము రక్షణ పొందుతూ సంఘంలో అంటే అపోస్తలులతోటి 3000 మందితో చేర్చబడతా ఉన్నారనమాట అండి. డైలీ యాడ్ అవుతూ ఉన్నారు సంఘంలోనికి. ఈరోజు కూడా యాడ్ అవుతూనే ఉన్నారు. ఎందుకంటే దేవుని యొక్క రక్షణ ప్రణాళిక అనాది ప్రణాళిక, సృష్టికి ముందు దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక. ఆ ప్రణాళికను దేవుడు ఆది కాండం నుండి తన సేవకులైన వారికి తాను ఎవరినైతే ఎన్నుకున్నాడో వారందరికీ తెలియజేసుకుంటూ వచ్చాడు. అబ్రహాం మొదలుకొని ఇశ్రాయేలులకు వీళ్ళందరికీ కూడా దేవుడు తెలియజేసుకుంటూ వచ్చాడు. నేను భవిష్యత్తులో ఇలా చేయబోతున్నాను, రక్షణ ఇశ్రాయేల్లో నుండి యూదుల్లో నుండి యేసుక్రీస్తు ద్వారా రాబోతుంది అనే విషయాన్ని దేవుడు తెలియజేస్తూ వచ్చారు. ఎవరైతే అనాది నుండి దేవుడు సంకల్పించిన డిజైన్ చేసిన రక్షణను క్రీస్తునందు లభ్యమైందని గుర్తించారో, క్రీస్తులో దేవుని రక్షణ ఉందని గుర్తించారో వారందరూ కూడా అనుదినం చేర్చబడుతూనే ఉన్నారు, అనుదినం వింటూ ఉన్నారు, అనుదినం రక్షింపబడుతున్నారు. ఈ రోజుకి కూడా ఈరోజు కొన్ని 100 మంది 1000 మంది బాప్తిసం పొందుండొచ్చు. అలాగా దేవుని యొక్క కృపను 2వ అధ్యాయంలో పొందడం, శాశ్వతమైన దేవుని యొక్క కృపను 2వ అధ్యాయంలో పొందడం అనేది మనం చూస్తాం. ఆ కృపలో మనం పాలుభాగస్సులమై ఉన్నాం, దానిలో కొనసాగాలని అపోస్తలుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విడుచుట ఎందును ప్రార్థన చేయటి ఎందును మనము ఎడదగకుండా ఉండాలని కోరుతూ శ్రద్ధ విన్న అందరికీ హృదయపూర్వక వందనాలు తెలుసు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా కృపామయుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు. అద్భుతమైన మీ గ్రంథాన్ని మీ వాక్యాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఆది నుండి కూడా మీరు తెలియజేసుకుంటూ వచ్చిన రక్షణ, మీరు సూచిస్తూ వచ్చిన రక్షణ, ఇశ్రాయేలు నిరీక్షించి ఎదురు చూసిన రక్షణను యేసుక్రీస్తునందు మాకు ఉచితంగా అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి. వాక్యం అంగీకరించిన వారు రక్షణ పొందిరి, సంఘంతో చేర్చబడరని మీ వాక్యం నెరవేరుస్తూ ఈ దినానికి కూడా మమ్మల్ని అందరినీ చేర్చుకుంటున్నందుకు స్తోత్రాలు. ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకు, దూరస్తులకు అందరికీ అన్నట్లుగా మాకు కూడా దయచేసి మీ పరిశుద్ధాత్మను మాకు సంచకరువుగా అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి. మా నాయన ఆనందంతో నిష్కపటమైన హృదయంతో మేము కొనసాగుతూ అనేకులను మాతో పాటుగా రక్షణలో చేర్చినట్లుగా మీ సహాయం దయచేయండి తండ్రి. గొప్ప గ్రంథాన్ని మాకు ఇచ్చారు, కృతజ్ఞతాస్తులు తండ్రి. ఈ గ్రంథాన్ని మేము ధ్యానిస్తూ నిరంతరము ఆత్మ సంబంధమైన జ్ఞానంలో ఎదిగినట్లుగా, ఆ జ్ఞానాన్ని బట్టి మా తండ్రి జీవించగలిగినట్లుగా మీ సహాయం దయచేయండి. అనుదినం మీ వాక్యాన్ని పంచుకుంటున్న వారికి, మా తండ్రి మిమ్మల్ని పాటల ద్వారా స్తుతిస్తున్న వారికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి స్తోత్రాలు ఆయన. మా జీవిత పర్యంతం ఈ విధంగా మేము కొనసాగినట్లు మీ సహాయం దయచేయండి తండ్రి. పరిచర్య చేస్తున్న మీ దాసులను పరిచర్యను ఆశీర్వదించండి ఆయన. అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉన్నట్లయితే బలపరచండి మా తండ్రి. మీ చిత్తానుసరమైన సహాయం చేత స్వస్థపరచండి ఆయన. ఈ రాత్రికాలపు దేవుని విశ్రాంతిని మాకు అనుగ్రహించవలసిందని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు సమర్పిస్తున్నాం మా తండ్రి. ఆమేన్.